నమస్తే. ప్రస్తుతం మనం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఇక్కడే గత కొద్దిసేపటి కిందనే బండి భగీరథని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ లోపల సంతకాలు తీసుకొని దాని తర్వాత ఇక్కడ మెడికల్ మెజిస్ట్రేట్ వద్దరికి తీసుకెళ్ళిపోయారు. సుమారుగా 10 కాన్వాయ్, సో 10 వెహికల్స్ పైన భారీ బందోబస్తు మధ్యలో తన మెడికల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లిన పరిస్థితి దాఖలాగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు దీనిపైన ఏం జరుగుతుందని వెయిట్ చేస్తున్న క్రమంలో ఇటు ఒకవైపు ఏమో బండి సంజయ్ ఏం వ్యాఖ్యానిస్తారు, సో తనని తీసుకొచ్చి సరెండర్ చేసినాను బండి సంజయ్ చెప్తా ఉంటారు. ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు ఏం చెప్తారు, తనేమో అరెస్ట్ చేసినామని చెప్తారు. ఏదైనా అయినప్పటికీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో లోపల తీసుకుపోయి అక్కడ నుంచి మెడికల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లిన పరిస్థితి. అండ్ ఇంకోవైపు చూసుకుంటే ప్రధానంగా ఇటు రాజకీయాల నుంచి, రాజకీయ వర్గాల నుంచి కావచ్చు, లేకుంటే ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు, అండ్ అలాగే ఇటు ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి జరిగింది. అంటే ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, పోక్సో యాక్ట్ నే నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా చాలా బలమైన యాక్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని నీరు గార్చి నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి చాలా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు తెలిసినాయి. ఆందోళన ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. సో చాలా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నా నేపథ్యంలో 8వ తారీఖున అంటే ఇదే పోలీస్ స్టేషన్ కి గత వారం రోజుల కింద 8వ తారీఖున ఇదే పోలీస్ స్టేషన్ కి ఇదే 8 గంటల సమయంలో సో బాధితురాలు వచ్చి తన కూతురు పైన ఈ విధంగా జరిగిందని చెప్పి కేసు పెడితే రాత్రి సుమారుగా ఇప్పుడు ప్రెసెంట్ మనం వీడియో ఇస్తున్న టైం 12 to 1 మధ్యలో ఈ టైంలో, అంటే ఈ టైంలో కేవలం ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించిన పరిస్థితి. సో ఇప్పుడు మరి ఇదే టైంలో ఆల్మోస్ట్ 17th డేట్ అండ్ ఈ రోజు అంటే ఆల్మోస్ట్ ఒక 9 రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ బండి సంజయ్ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసిరో, సరెండర్ చేసి ఇంకా ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సింది పోలీస్ అధికారులు ఇవ్వాలి. అటు బండి సంజయ్ నుంచి కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి, అరెస్ట్ చేసిరా లేకుంటే సరెండర్ చేసిరా అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తనని ఇటు మెడికల్ సంబంధించిన మెడికల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి ఇక రేపు తను చెంచల్గూడకు తరలిస్తారా లేకుంటే చెర్లపల్లికి తరలిస్తారా అని తెలుస్తా ఉంది. అండ్ అలాగే తెలుస్తుంది. అండ్ అలాగే తనకి ఏ విధంగా చట్టపరమైన శిక్షలు పడతాయో, ఎందుకంటే పోక్సో అంటే యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడాలి. కానీ ఇప్పటివరకు 8 రోజులు ఫస్ట్ పోక్సో యాక్ట్ అమలు కాగానే ఫస్ట్ తనకి రిమాండ్ చేయాలి. కానీ రిమాండ్ చేయకుండా 8 రోజుల వరకు తన అబ్స్కాండ్ నుండి పొద్దున్న నుంచి ఒక హైడ్రామా జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో 4 పోలీసు బృందాలకు ఏర్పడి ఢిల్లీకి, కరీంనగర్కి అండ్ హైదరాబాద్ లో నివాసాలకి అడ్డంతా కూడా పంపించి సో గాలించే ప్రయత్నం చేసి అండ్ అలాగే ఎట్టకేలకు దొరికిపోయేసరికి సో ఈ విధంగా అంటే కాలయాపన పొద్దు నుంచి అగో అరెస్ట్ అని చెప్పి సోషల్ మీడియా వేదిక చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఫైనల్లీ సుమారుగా సాయంత్రం ఈ రోజు రాత్రి 7-8 ఆ టైంలో తనను అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తారు, లేదా సరెండర్ చేస్తామని చెప్పి బండి సంజయ్ చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తనని లొంగిపరిచి మీకు న్యాయం తన పని తను చేసుకోబోతుంది అని చెప్పేసి కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇదే స్టేట్మెంట్ గత వారం రోజుల ముందు ఇస్తే బాగుంటుంది అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే తన కేంద్ర మంత్రి కాబట్టి, సో కేంద్ర మంత్రి కొడుకు అయినప్పటికీ తనకి ఈ విధంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ఉండబోతా లేదా అని చెప్పేసి అలాగే తన సాక్ష్యాధారాలన్నీ కూడా సో మిస్యూజ్ చేసి, తన పవర్ని మిస్యూజ్ చేసి సాక్ష్యాలన్నింటి కూడా చెరిపేసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక వ్యతిరేకత రావడంతో ఈ రోజు తన అరెస్ట్ అయిన పరిస్థితి. అండ్ ఇంకోటి మెయిన్గా ప్రజల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నాయకుల నుంచి తన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవిని బర్తరాఫ్ చేయాలి, లేకుంటే ఆ పదవి నుంచి బండి సంజయ్ స్వయంగా రాజీనామా చేయాలి అని చెప్పి కూడా ప్రజల నుంచి, ప్రజా సంఘ నాయకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఇస్తుంది. సో దీనిపైన బీజేపీ పార్టీకి ఇటు కల్వకుంట్ల కవిత కూడా లెటర్ రాయడం జరిగింది. ఇక దీనిపైన ఎలాగైనా సరే సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. తనని బండి సంజయ్ని సస్పెండ్ అయినా చేయాలి పార్టీ నుంచి, లేకుంటే తన పదవి నుంచి రాజీనామా అయినా చేయాలి. అయితేనే ఈ కేసులో ప్రాపర్ గా న్యాయం జరుగుతుంది బాధితురాలకి, లేక అప్పటి వరకు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నమ్మకం లేదని చెప్పేసి చాలా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తాను. సో చూద్దాం. ఇప్పటికైతే ఇక్కడ నుంచి పెద్ద భారీ కాన్వాయ్ అంటే సుమారుగా 10 కార్లలో తన బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని మెడికల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి ఇక అక్కడ హాజరుపరిచిన తర్వాత రేపు ఏం జరగబోతుంది అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం.